ఎప్పటిదాకా బాధపడాలి హిందువులు? ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఒక మసీద్ ముందర గుడి కట్టనిస్తాడా? ఒక చర్చి ముందర గుడి కట్టనిస్తాడా? మన గుడి ముందర ఎందుకన్నా? మనం ముస్లిం జాతిలో ఉన్నామా లేదా క్రిస్టియన్లు ఉన్నామా? అది ఎక్కడో ఉంటాడు, ఆయన పాట పాడాడు ఎందుకన్నా? ఈడ ఉండి ఇక్కడ గాలి తాగి, ఇక్కడ నీరు తాగిను, ఇక్కడ అగ్ని పుట్టుకొని అన్నీ పుట్టుకొని నువ్వు ఇంకొని పాట పాడాడు ఎందుకన్నా? ఇక్కడ ఉన్నాం కానా, ఇక్కడ కలిసిమెలిసి ఉండరు. ఇక్కడ గుడి ముందర కూడా నా మసీద్ కడతాడా, చర్చి కడతాడా? వాళ్ళ చర్చి ముందర గుడి కట్టనిస్తాడా? కట్టనీరు. వాళ్ళ మసీద్ ముందర గుడి కట్టనీరు. మరి ఎందుకన్నా అవసరం ఇవన్నీ? నీ గోచేమో నల్ల రక్తం వెళ్తుందా? నా గోచ తెల్ల రక్తం వెళ్తుందా? ఎర్రదే వస్తుందా? మరి అవసరమా ఇవన్నీ? నువ్వేంది నేనేంది? అవసరం కాదన్నా అవన్నీ. పూర్వడు బతుకున్నాడు, ఆడ చచ్చిపోతున్నాడు, ఆ పిల్లలందరూ బాధపడి కాపాడారంట. ఏం అవసరమా? అంటే ఇప్పుడు అందరం ఐక్యమైతే మీరు ఉంటారా? ఉండరుగా. అది ఆలోచించుకోవాలి. మనం కూడా మంచివే, నువ్వు కూడా మంచివే. అది ఆలోచించుకొని పని చేసుకోవాలన్నా. ఏదో చర్చలు కడతా అంటే ఎన్ని చర్చలు కడతారు? ఎన్ని గణం చర్చలు కడతారన్నా? గలీ చర్చ్ ఉంటుందా? ఇంటి మీద ఉంటుంది చర్చు, ఇంట్లో ఉంటుంది. మేము కట్టుకున్నాం గుడి ముందర ఏముండదు. గుడి ముందర ఓపెన్ ప్లేస్, అది గుడికే సంబంధించి ఉంటుంది. చర్చికి ఇస్తారా లే మన మసీద్కి ఇస్తారా? ఇయర్గానా ఎట్లా చెప్తారన్నా? ఇప్పుడు ఒక మాట, మనం కూడా పోతాం, ఒక మసీద్ ముందర నాది జాగా అంటాడు, ఊకుంటాడనా? చర్చి ముందర పోతాం, ఇది జాగా నాది రాబోయే గుడి కట్టేసుకుంటా అంటే ఊకుంటాడా అన్న? 10 మంది కాదు 100 మంది వస్తారు, మనం ఎందుకు రామన్నా? మనకు కూడా ఐక్యమతం ఉండాలన్న. ఇప్పటిదాకా అనుకొని ఉంటాం, మనం మీల్కా కావాలి. ఇప్పటిదాకా ఎట్లనే ఉంటాం, గాజులు వేసుకొని ఉందామా? బొట్టు పెట్టుకొని వెళ్దామా? ఆడ టోపీ పెట్టుకుంటాడో ఏ శ్రీరామ్. అర్థం చేసుకోవాలన్న మనం కూడా. మేము అయ్యో పోనీ 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 అంటే మా గుడ్డ కింద నీళ్ళు వేస్తారు. ఎప్పటిదాకా చేస్తారు డీలు నింపుకొని పండుకోవాలా బొందలో? పిల్లలు రేపు పెద్దగా అవుతున్నానా? మేము చిన్నగా ఉండే ఇంత పెద్దగా అయిపోయినాం, మా పిల్లలు పెద్దగా అయిపోయారు, చేతికి వచ్చారు, మళ్ళీ ఓన్ చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా అదే పంచాయతీ అంటే ఎట్లా? అవునా కదా అన్న? మనం ఆలోచించుకోవాలి. ఏదైనా ఉంటే చదువులు ఉంటే ఇక్కడ కూర్చోవాలి, పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ఏంది బైక్, ఇది ఏంది మాట్లాడుకోవాలి. ఇది జాగా, ఇది దీంది. ఇప్పుడు అలా చర్చి ముందర మనం కట్టనిస్తారా? కట్టనియరు. మస్జిద్ ముందర కట్టనిస్తారా? కట్టనియరు. నువ్వు గుడి ముందు వచ్చి నా చర్చ అంటే నేను ఎడుకాటు కట్టనిస్తాం. పానాలు పోతే అందరు వీడ పోతాయా బావా? స్వాతంత్రం కోసమే పానాలు పోయినాయి, గుడి కోసం పోవానా? పాపం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు దాడి చేశారంటే దాడికి సంబంధించి అన్న, దాడి ఎవరు చేసారు మనం ఎవరు ఏం చెప్పలేమన్న. దాడి చేసారు, దాడి ఎవరు చేసారు అది వేరే విషయం. పిల్లగాడు పాన ఉన్నాడు, హాస్పిటల్కి పోయి. మళ్ళీ పిల్లగాని ఎట్లా చూడాలి? ఎవరు బాధ్యత? మన హిందూ సాంప్రదాయం మన బాధ్యతనా? మనం కాపాడుకోవాలి. ఇవన్నీ ఎడికైనా వచ్చినాయి, గుడి కోసం వచ్చినాయి. ఆ పూర్వం లేచిండు, తప్పు అయిపోయిందా? తప్పు కాదు కదా అది. ఇది గుడి ముందర జాగాపాటి గుడి దానికోసం మాట్లాడాను, తప్పేముంది? నీ ఇంటికాడికి వచ్చిన, నా ఇంటికాడికి వచ్చిన రాదు కదా, తప్పు కదా అన్నది. దాన్ని సమర్థించుకోవాలన్నా, మాట్లాడుకోవాలి. ఎప్పటిదాకా ఇట్లానే ఉంటాం మనం? జిందగీ ఖరాబ్ అయిపోతే ఇట్లానే ఉంటాయి. మన పిల్లలు ఇక ఇంకోటి చర్చికి పోవాలి, ఇంకో కొడుకుంటే టోపీ పెట్టుకోవాలి. ఇక ఇంకో కొడుకుని కనలేను, ఇక బిడ్డ ఉంటే ఎక్కడైనా పోతుందా? ఇక అట్లానే అయిపోయింది ఇప్పుడు. అట్లా కావద్దు అంటే మనం కాపాడుకోవాలన్నా, మన సాంప్రదాయం మనం కాపాడుకోవాలి. లోపం ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడనే జరుగుతుంది, ఇంట్లోనే ఉన్నది, ఇంకా ఏడలేదు, బయట ఏం లేదు, ఈడనే ఉంది. ఆడ ఓడో చెప్తాడు మీదికని ఫోన్ చేసి, నువ్వు కబ్జా రాబాయి, నువ్వు చర్చి కట్టరాబాయి, నువ్వు మసీద్ కట్టరాబాయి అంటే మరి గుడి కట్టినాడు ఎక్కడ పోవాలి? ఆడు గుడిలోనే కూర్చోవాలి ఖాళీ పూజారి, బయట మొక్కోదు, ఏం చేయదు, బోనం తీసుకోవద్దు, యాటనికి పోద్ది. ఇక అట్లనే అయిపోయింది కానా. మరి ఎప్పటిదాకా జిందగీ? ఎప్పటిదాకానా? ఎవరికి చెప్పుకుంటాడు లేదు, చెప్పినాను కూడా ఎవరు తిట్టోడు లేడు. ఎవరు తీరుస్తారు చెప్పు? మేలుకోవాలంటే ఎవరు చేయాలి? అది మీ అట్లా ఉండే మీడియా ఉంటే హిందువులు మేలుకవుతాయి. ఇంకెప్పటిదాకా మేలుకోవాలి? ఇట్లనే చెప్తుంటాను, ఇట్లనే మీడియా వస్తుంటా, ఇట్లనే మేలుకైతే ఉంటామన్నా. అరే పిల్లలు పెద్ద అయిపోయారనా, నా కొడుకు నా భుజం అంత ఉంటాడు, ఇప్పుడు ఆయనకి చెప్పాలన్నా స్టోరీ? నేను ఇదంతా చెప్పొద్దనా? మనం నడిచే కథతోటి ఆడు షార్ప్ అయిపోవాలి. మనం అవసరం లేదు ఇవన్నీ, నువ్వు బొట్టు పెట్టుకోరా, నువ్వు టోపీ పెట్టుకోరా, నువ్వు చర్చికి ఇవి చెప్పుకోవద్దు. మన పద్ధతితో మనం నడిస్తే ఆడు షార్ అవుతాడు. ఏంటన్న సమస్య ఎక్కడ ఉంది ఇక్కడ? అసలు మత సామరస్యానికి ఏమైనా ఇబ్బంది జరుగుతూ ఉందా? ఇబ్బంది జరుగుతుందన్న. 5 years బ్యాక్ సేమ్ చర్చి ఉంది, నా శిల్వ ఉందని చెప్పి గొడవైన ఉండే. వాళ్ళు మేమందరం హిందువులం ఏకమయ్యేసి ఆపేసినాము, శిల్వ అనేది తీసేసినాం. మా నుంచి మేము గుడి కట్టినాక నా శిల్వ ఎట్లా పెడతామని. నీకు సరే నీ చర్చి ఇక్కడ ప్లేస్ ఉంటే నాకు గుడి ఎట్లా కట్టనిస్తావు? వీడను అవునా కదా? నీకు చర్చి ఉంది అన్నావు, నీ చర్చి ఉందో ఉంటే నాకు గుడి కట్టనివ్వు. ఇక్కడ మేము గుడి కట్టినాక నా చర్చి ఉంది, నేను నా శిలువ పెట్టినా అని చెప్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? తీసేసినాము. మళ్ళీ పిఎస్కి పోయినాము, భాస్కర్ రెడ్డి సార్ ఉండే, ఆయన కాంప్రమైజ్ చెప్పి మీరు ఎవరేం చేయొద్దు, గుడికి వాడుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. మళ్ళీ ఈయన పూజారి ఊళ్ళో
ఎన్నింటికి పోయి మొత్తం గ్యాదర్ చేసారు బయటికి రాకుండా. అయితే నారాయణ వ్యక్తి ఏం చేసిండంటే అరే మన మనిషిని గ్యాదర్ చేస్తూ కుట్టడానికి పోతున్నారు అని పొద్దున ఎంబడి పోయిండు. అన్న ఏమైంది ఎడుకోతున్నావు ఏమంటారు వీళ్ళు అని. నేను బయటకు పోతున్నా అంటే సో నువ్వు బయటకు వెళ్ళిపోయినా ఏమంటే మనం చూసుకుందాం అని చెప్పి ఆయనకు పంపించిండు. ఇట్లా వస్తున్నాడు వచ్చేవరకు ఏం రాలని చూడకు అది అని చెప్పేసి అని అటాక్ చేసి రెచ్చగొట్టేసి చర్చ్ ఉందా అది ఉందా మీరేం చేస్తారు అంటే మేము ఆర్ఎస్ఎస్లో పిలుస్తాం, మేము శ్రీరాములను పిలుస్తాం, అందరిని పిలుస్తాం, మేము కూడా చూపించుకుంటాం మా ప్రతాపం ఏమో అని చెప్పి ఈడన్నాడు. ఇక అనగానే పిలుస్తారు పిలిస్తే వీళ్ళు ఆర్ఎస్ఎస్లో బిగుతారా వాళ్ళు బిగుతారా కూడా దానాదాన కొట్టేసినారు. కొట్టినాక మాకు ఫోన్ వచ్చింది. మేము వచ్చేవరకు అంతే ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ. మేము డేట్ పోయి పిఎస్కి పోయినాం. మేము పిఎస్లో కంప్లీట్ ఇచ్చేసి వస్తే సార్ ఏమన్నా మేము అక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పాడు నవీన్ సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈవినింగ్ వచ్చి చూసి అది చేసామనంటే ఇక్కడ నుంచి ఎవరు నడవద్దు ఏం చేయొద్దు, అది ఓపెనే ఉండాలి, మీరు వాడుకున్న రోజులు మీకు ఆ ప్లేస్ కావాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి ఒక అప్లికేషన్ పెట్టుకొని మా గుడి ముంగటి ప్లేస్ ఉంది మాకు కావాలని చెప్పి పెట్టుకోండి, అది ఓకే అయిపోతే మీకు కట్టేసుకున్నది అని చెప్పి చెప్పింది సార్. కేసు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ చేయించుకోనికి వెళ్ళిండు. నేను పోనీక పరిస్థితి లేకుండా వాడు ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియాలో వాళ్ళు అది తీసుకొని వచ్చిన తర్వాత పిఎస్కోవాలి. అలాంటి రాత్రి శ్రీరాములో మాట్లాడాడు పిఎస్లో ఐసీపీ తోటి ఎమ్మెల్సీ తీసుకొని వస్తారు నువ్వు కేసు పుట్టప్ చేయను వాళ్ళ మీద ఎంతమంది కొట్టారో వాళ్ళ పేర్లో 1 డీటెయిల్స్ అన్ని ఇస్తాడు పుట్టప్ చేయమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు రాగానే అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. సో గుడికి సంబంధించిన ల్యాండ్ విషయంలో ఏదైతే గొడవ జరిగిందో ఒక వర్గానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులకు కావచ్చు, సో ఆ ఘటనలో దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఇతర వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. సో దాడికి గురైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం జరిగింది, దాడి ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎందుకు అంత దాడి అగ్రెసివ్గా దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు? పూజారి ఉంటాడు వాళ్ళ ఇల్లు పక్కకు. మొన్న పండుగ తెల్లారి నుంచి టార్గెట్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిస్తలేరు ఆయన. అయితే అన్న పోయిండు, వేరే వాళ్ళు పోయారు, మాట్లాడి వచ్చేసారు. నేను పోయినా అన్న ఏం కాదన్న నైట్లో పిఎస్ కంప్లైంట్ ఇచ్చారు మన వాళ్ళు, ఏం కాదు వస్తున్నా అంటే నేను వస్తున్నా అంటే వీడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలుస్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు. అది బరాబర్ పిలుస్తాం, మా గుడిజాల నువ్వు చర్చి కడతాంటే బరాబర్ పిలుస్తామన్నాం. ఇక అంతలోనే ఇలా వాళ్ళ బిడ్డే ఆడు వాళ్ళ కొడుకు 10 మంది 15 మంది మొత్తం ఎక్కడంటే అక్కడ కొట్టేశారు. ఎందుకంటే అంత కొట్టాల్సిన అవసరం ఉంది. అలా గుడి చర్చి కడతారంట, ఇక్కడ గుడి ముంగట చర్చి కడతారంట. ఇది బి 2 ఇళ్ళు బి చర్చి గుడి జాగానే, అది కబ్జా చేసారు, ఇండ్లు కట్టుకోరు. నువ్వు ఆ ఇండ్లు బి తీయాలని నేను అన్నా, ఆ మాటకు అందరు కలిసి కొట్టేశారు. ఎక్కడ కొట్టారు, ఎంతమంది ఉన్నారు? దాదాపు 10 మంది ఉన్నారు అన్న. ఈ నెత్తి ఇక్కడ డొక్కలల్లా నేను ఒక్కరిని అయిపోయినా, మా వాళ్ళు ఇవ్వలేరు. రవి అని పిల్లగాడు ఆ వీడియో తీస్తుండే, వీడియో ఎట్లా తీస్తారు అని గల్ల పట్టుకుని నాని బి గుంజేసారు. వాళ్ళ ధైర్యం ఏంటి అసలు? ఏం ధైర్యం, నా చర్చి కట్టాలి కంపల్సరీ ఆడ. మేము ఒక మాట బి అనలే, వాళ్ళు బి మాది వాళ్ళే. మేము తిట్టినామని మళ్ళీ అరెస్ట్ చేస్తాం. నేను మాల్వల్ని, నేను ఎస్సీనే, కానీ ఘోరంగా కొట్టిరు. సో ఈ దాడికి సంబంధించి మొత్తం ఇష్యూకి సంబంధించి ఫైనల్గా మీరు ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తామన్నా, ఇది ఈడ కట్టేదే లేదు. అది ఏడికైతే ఆడికి నేను చచ్చినా సరే నా పేరు ఉంటుంది ఈడ. జై శ్రీరామ్ మాత్రం పక్క, నేను చచ్చినా సరే నా పేరు ఉంటుంది ఈడ. సో ఇది విషయం. ఈ చర్చికు గుడి ముందు చర్చి కడతా అని ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు స్థలం మీద స్థలం చేజారిపోతున్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువుల మీద దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 10 మంది ఏకకాలంలో మనం చూడొచ్చు. ఆయన మీద దాడి చేశారు. సో దాడి చేసే క్రమంలో ఆయన ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయినా అని చెప్తా ఉన్నాడు. సో హాస్పిటల్కి పోయి ఇప్పుడే వచ్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ఆయన ఫైనల్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఇక ఎక్కడికైనా పర్లేదు కానీ నేను గుడి కోసం ఏదైతే ఉందో ఖచ్చితంగా గుడి కోసమే వస్తుంది, నేను దీనికోసం ఎంతకైనా సిద్ధం, ఏ పోరాటంకైనా సిద్ధం అనే విషయం చెప్తా ఉన్నారు.